గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి. సో ఓజస్ గంభీర ఓజీ మూవీ ఏదైతే ఉందో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ. సో ఇందులో ఎన్టీవీ వాళ్ళు ఒక న్యూస్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అని చెప్పి. దానికి రీజన్ ఏంటంటే సో ముంబై బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మూవీ. అందులో సో ఒక క్యారెక్టర్ అయితే ఓజస్ గంభీర, ఇంకో క్యారెక్టర్ అయితే సీక్రెట్ గా ఉంచారు అని చెప్పి చెప్పడమే కాకుండా మళ్ళీ దానికి యాడ్ ఆన్‌గా సో వాళ్ళు చెప్తుందేందంటే, సో ఇందులో నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నిజంగా ఉంటే బావుంటది. సో నిజంగా అంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ చేయలేదు కాబట్టి, సో ఇందులో డ్యూయల్ రోల్ ఉన్నట్లయితే సో చరిత్రలో మిగిలిపోతది. సో పవర్ స్టార్ కెరీర్‌లో ఇదొక బెస్ట్ మూవీ అయితదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇందులో నిజమెంత? పవన్ కళ్యాణ్ గారు సింగిల్ రోల్ చేస్తున్నారా? డ్యూయల్ రోల్ చేస్తున్నారా? సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు సో 'సుజిత్' గారి ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు గాని, సో 'సుజిత్' గారి మాటలు విన్న తర్వాత నాకర్థమైంది ఏంటంటే, 'ఓజస్ గంభీర' 'ఓజీ' మూవీలో పవర్ స్టార్ గారు ఒకే రోల్ చేస్తున్నారు. అది డాన్ రోలు. సో ముంబై బ్యాక్ డ్రాప్‌లో ఉండబోతుంది. ఒకప్పుడు ముంబైలో సో ముంబైని ఏలిన డాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన మళ్ళీ తిరిగి ఒక ప్లేస్‌కెళ్ళిపోయి, సో మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటది? మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అనే డైలాగ్ గూడా ఉంటది. సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆహ్, 'పవర్ స్టార్' గారు ఇందులో ఓకే రోల్ చేస్తున్నారు. దానికి అపోజిట్ విలన్ రోల్ వచ్చేసి 'ఇమ్రాన్ హాష్మి'. సో ఇందులో ఎటువంటి నిజం లేదు.